అయితే ఆ కక్షతోనే కాలేజీ యాజమాన్యం ఆవిడ మీద కేసు పెట్టారు అంటున్నారా? అది నాకు తెలీదు. కాలేజీలో కొత్తగా ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. మంచిదే కదా అని అందరము అనుకున్నాం. అంతేకాని మా అమ్మ ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి, నాకు కమిషన్ కావాలి అని అడగలేదు సార్. మా అమ్మ అలాంటిది కాదు. ఆవిడ నీకు అమ్మ లాంటిది అంటున్నావు కాబట్టి ఆవిడకి సపోర్ట్ చేయడానికి నువ్వే అబద్ధం చెప్తున్నావని నేను ఎందుకు అనుకోకూడదు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మీ అమ్మగారు ఏ కమిషన్ అడగలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఉంటే చూపించు. కాలేజీ యాజమాన్యం వారు ఆవిడ తప్పు చేశారని కేసు పెట్టారు. నువ్వు ఆవిడ ఏ తప్పు చేయలేదంటున్నావు. ఆవిడ ఏ తప్పు చేయలేదు అనడానికి స్టూడెంట్స్ పక్షాన్ని నిలబడి వాళ్ల కోసమే ధర్నా చేసింది తప్ప వేరే ఉద్దేశ్యం ఆవిడికి లేదు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆధారాలు లేకుండా ఒకరిని దోషి ఒకరిని నిర్దోషి అని నిర్ధారించే హక్కు ఈ న్యాయస్థానానికి ఉండదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అది కాదు సార్. ఐ సెడ్ యూ కెన్ గో. యువర్ ఆనర్, బోన్లో ఉన్న ముద్దాయి ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి వాళ్ళెవరి దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు. కానీ మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ కేసులో ఎంక్వైరీ చేసిన ఎస్ఐ గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారం. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేవాడే గురువు అని చెప్పిన ఆవిడే ఆ గురువు స్థానానికే మచ్చ తెచ్చే ప్రయత్నం చేసింది. అలాంటి ఈవిడికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. శిక్ష వేసేయండి జడ్జి గారు. ఆ గుండమ్మకి శిక్ష వేసేయండి. చూడు, మనకే ఫేవర్గా ఉంటుంది.